హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీ అయిన తాటి గారెలతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. నేను ఇక్కడ ఒక తాటికాయ తీసుకున్నానండి, పెద్ద సైజుది. దాని నుంచి నేను గుజ్జు తీసుకుంటున్నాను. ఇలా చిల్లుల బౌల్ మీద తీసుకుంటే మొత్తం గుజ్జు వచ్చేస్తుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకేనండి, నాకు ఈ తాటికాయ నుంచి ఇంత గుజ్జు వచ్చింది. దీంట్లో నేను ఒక 2 కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నానండి. బెల్లం మెత్తగా కోరుకుని ఒక 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నానండి. అంటే ఇది గుజ్జు కొంచెం తీపిగా ఉంది, దాని గురించి తక్కువ పడుతుంది. అదే కొంచెం చేదుగా ఉంటే బెల్లం ఎక్కువ పడుతుందండి. దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. తెల్ల గోధుమ రవ్వ, అంటే గారెలు కదండి, గారెల్లోకి ఉప్మా రవ్వ వేసుకోవాలి. మూడు కప్పులు. ఓకేనండి, ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇందులోకి మళ్ళీ 1 కప్పున్నర వరిపిండి వేసుకుంటున్నానండి. బియ్యం పిండి, రైస్ పిండి అంటారు కదా, అదండి. మొత్తం వేసుకుని ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. కప్పున్నర వేసుకున్నానండి నేను రైస్ పిండి, బియ్యం పిండి. ఒకవేళ మీకు లూజ్గా ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఇదిగోండి, క్వాంటిటీ ఇలా ఉండాలి. దీన్ని ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలండి. 2 గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. పిండి ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వీటెక్కాక గారెలు వేసుకుంటున్నామండి. పిండి మొత్తం బిగిస్తే ఇలా ఉండ చుడితే గారెకి బాగా వస్తుందండి. మొత్తం నానాక పిండి బాగుంటుందండి. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి, ఎక్కువ కాదు. కొంచెం ముద్ద అయ్యే వరకు వరిపిండి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండి కూడా గారెల కింద వేసుకుని తీసుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టండి. హైలో పెడితే మాడిపోతుంది, ప్లస్ లోపల ఉడకదండి, కుక్ అవ్వదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ప్రకృతి ఇచ్చే తాటిఫలం నుంచి గారెలు, బూరెలు, ఇడ్లీ, అట్టు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్ని పిండి వంటలున్నా వీటి ముందు దిగదుడిపోయినండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. మా గోదావరి జిల్లాలో అయితే తాటి రొట్టెలు, తాటి గారెలు, తాటి బూరెలు, తాటి ఇడ్లీ ఎక్కువ చేసుకుని తింటామండి. అంత రుచిగా ఉంటాయి. ఓకేనండి, వెంటనే గరిటె పెట్టద్దు. ఇప్పుడు కొంచెం మిడిల్లో పెట్టుకుందామండి స్టవ్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. వెంటనే అయితే రావు, ఒక్క నిమిషం వేగనిచ్చి మళ్ళీ తీసుకుందామండి. లేదండి, కొంచెం ఇంకా పచ్చిగా ఉంది, అంటుకుంది. ఓకే అండి, కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు మళ్ళీ చూద్దామండి గరిటెతో. ఓకే, ఒక చూసారా, ఇలా పైకి తేలుతుందండి. మనం గరిటె పెట్టుకుని ఇలా అనగానే అవి గారె మొత్తం లూజు వదిలేసి పైకి తేలుతుందండి. అప్పుడు వీటిని తిరగవేసుకోవాలండి, తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలింది కదా, మరొక సైడ్కి తిప్పుకోవాలండి.
ఓకే అండి. ఇదిగోండి తాటిగారెలు. బాగా కుక్ అవుతున్నాయి కదండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఆ కలర్ వస్తుందండి తాటిగారెలు వేగాక. మొత్తం అన్నీ కూడా అలాగే వేసుకుని తీసేసుకోవాలండి. ఇవి వెంటనే తినకూడదండి. ఒకవేళ నైట్ చేస్తే మార్నింగ్ తినొచ్చు, మార్నింగ్ చేస్తే ఈవినింగ్ తినాలండి. ఎందుకంటే వెంటనే తింటే వికారం వచ్చేస్తుంది, ప్లస్ చేదుగా ఉంటాయండి కొంచెం. అంతేండి, అన్నీ కూడా అలా వేసుకుని ఫ్రై అయ్యాక తీసేసుకుంటామేనండి. మొత్తం పిండి అంతా అలా వేసుకొని తీసుకుంటున్నానండి. ఇంతేనండి, చాలా టేస్టీ, ఎంతో రుచికరమైన తాటిగారెలు రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వంటకం మీకు వస్తుందండి. మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.